నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. జీవితంలో ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా పిక్కలు పట్టేయటం, కండరాలు పట్టేయటం, అది కూడా నిద్రలో జరగటం అనేది చాలా సహజం. ఇక నిద్రలో ఆ పిక్కలు పట్టేస్తే నొప్పికి తీవ్రతకి వెంటనే నిద్ర మెలకు వచ్చేస్తుంది. అది ఎందువల్ల జరుగుతుందంటే అక్కడుండే కండరం సంకోచించటం వల్ల కండరం గట్టిపడిపోతుంది, రాయిలాగా తయారవుతుంది. తీవ్రమైన నొప్పి, ఆ నొప్పి భరించరాని నొప్పి. కొంతమంది అయితే భరించలేక కళ్ళంటే నీళ్ళు వస్తాయి, కొంతమంది అయితే అమ్మో అయ్యో అని ఏడుస్తుంటారు, కేకలు పెడుతూ ఉంటారు. ఈ నిద్రలో పిక్కలు పట్టేయటం, కండరాలు నరాలు పట్టేయటం అనేది కొన్ని కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. దానికి మొదటిది, కాళ్లకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు ఈ కండరాలు, ఈ పిక్కలు పట్టే అవకాశం ఉంది. రక్త ప్రసరణ తగ్గడానికి కారణం ఏంటంటే ధూమపానము, బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్, పరాగు, నస్యము, జరదా, కిళ్ళి, కారాకిళ్ళి, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కాళ్లకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు కుచించుకుపోతాయి. కుచించుకుపోవటం వల్ల రక్త సరఫరా తగ్గటం వల్ల ఇలా కండరాలు పిక్కలు పట్టేస్తాయి. అదే కాకుండా షుగరు, బీపీ దీర్ఘకాలికంగా ఉండి రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతం అధికంగా ఉండి చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవటం వల్ల కూడా రక్త ప్రసరణ తగ్గుతుంది. ఆ రక్త ప్రసరణ తగ్గటం వల్ల నిద్రలో ఈ కండరాలు, ముఖ్యంగా పిక్కలు పట్టుకుపోవటం, పిక్కలు గట్టిగా అవటం జరుగుతూ ఉంటుంది. రక్త ప్రసరణ గురించి మనం అధ్యయనం చేయటానికి ధమనులలో రక్త ప్రసరణము సరిగా ఉన్నదా లేదా చేసే ప్రక్రియని ఆర్టీరియల్ డాప్లర్ అంటారు. కొన్ని సందర్భాల్లో సిరలలో గడ్డలు కట్టుకుపోవటం వల్ల అప్పుడు కూడా ఈ పిక్కలు గట్టిపడిపోవటం, పిక్కల్లో నొప్పి రావచ్చు. సిరలలో రక్తము గడ్డలు కట్టుకున్నదా అని తెలుసుకునే పరీక్షని వీనస్ డాప్లర్ అంటారు. రెండు కాళ్ళకి డాప్లర్ పరీక్ష చేయటము ద్వారా రక్త సరఫరా తగ్గిందా లేదా తెలుసుకోవచ్చు. ధూమపానం అలవాటు ఉన్నవారు ఆ అలవాటు మానకుండా ఎన్ని రకాల మందులు వాడినా, చికిత్సలు చేసినా నిరుపయోగము. ధూమపానము మానివేయటానికి ఒక ట్యాబ్లెట్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అది 3 నెలలు వాడితే ఇక మళ్ళీ మీరు ఆ పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. దాని పేరు బూప్రాన్ XL, BUPRON XL 150 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ప్రతిరోజు వరుసగా 3 నెలలు వాడటం ద్వారా ఈ అలవాటుకు దూరం అయిపోతారు. రక్తనాళాలు కుచించుకుపోయినప్పుడు, రక్తనాళంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు గుండెకి రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులకు ఎటువంటి చికిత్స చేస్తారో అలాంటి చికిత్సని కాళ్ళకు కూడా చేస్తారు. ఆ కొవ్వుని తొలగించటం, రక్తనాళాలు వెడల్పు చేసే ప్రక్రియని యాంజియోప్లాస్టీ అని, గుండెకి ఎలా స్టెంట్లు వేస్తారో కాళ్లకు రక్తనాళాలకు కూడా స్టెంట్లు వేయటం జరుగుతుంది. ఇక రెండవ కారణం, వెన్నుపాము నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి ఉన్నప్పుడు ఈ పిక్కలు గట్టిగా అవటము, పిక్కల నొప్పి రావటం జరుగుతుంది, కండరాల నొప్పి.
ఈ నరాలపై ఒత్తిడి అనేది నడుము పూసల మధ్యలో ఒక కుషన్ లాంటిది, ఒక మెత్తటి పదార్థం ఉంటుంది. దాన్ని డిస్క్ అంటారు. యువకులకు, మధ్య వయసు వారికి ఈ పూసల మధ్యలో ఉండే డిస్క్ పక్కకు తొలగటము ద్వారా నరాలపై ఒత్తిడి చేసి ఆ విధంగా ఈ పిక్కల నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ డిస్క్ అనేది ఏ మేరకు ఒత్తిడి చేస్తుంది అని తెలుసుకోవాలంటే ఎక్స్రేలో మనకు కనపడదు, ఎంఆర్ఐ పరీక్ష చేయవలసి ఉంటుంది. వృద్ధాప్యం వచ్చేసరికి పూసలు అరిగిపోతాయి. పూసలు అరిగిపోవటము, పూసల అరుగుదల వల్ల నరాలపై ఒత్తిడి వచ్చి అప్పుడు కూడా ఈ పిక్కల నొప్పి వచ్చే అవకాశం ఉన్నది. ఈ ఎంఆర్ఐ పరీక్షలో ఏదైనా సమస్య వచ్చి డిస్క్ పక్కకు తొలగినప్పుడు న్యూరాలజిస్టులు, మెదడు నరాల డాక్టరు, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదం, హెర్బల్ చికిత్సలు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. అవేంటంటే ముందు అసలు 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలి, 2 బరువు తగ్గాలి, గట్టిగా ఉండే పరుపు మీద పడుకోవాలి. ఇంకా మనకి మహాబీర విత్తనాలని, మహాబీర గింజలు దొరుకుతాయి. వాటిని రాత్రిపూట 1 స్పూను గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే తాగితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. మహాబీర గింజలు కొన్ని 3-4 సంవత్సరాల పాటు వాడవలసి ఉంటుంది. నడుము నొప్పిని నివారిస్తుంది. ఈ మహాబీర గింజలతో పాటు మరికొన్ని మందులు, లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు తయారు చేసే మందు స్పైనోకార్ట్, SPINOCART అని, స్పైనోకార్ట్. ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1, 3 పూట్ల 3 మందులు, 3 ట్యాబ్లెట్లు ఒక 3 నెలల పాటు వాడితే ఈ సమస్యను, నడుము నొప్పి, డిస్కు సమస్యని, పూసల అరుగుదలని అధిగమించవచ్చు. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు నొప్పి తగ్గడానికి స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ ఉంది. నరాల పటుత్వం కోసం MGD3 మెగ్నీషియము, విటమిన్ డి కలిసి ఉన్న ట్యాబ్లెట్ MGD3 రోజు 1 మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఒక 2 నెలల పాటు వేసుకోవటం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. నరాల పటుత్వం కొరకు B1, B6, B12 మిశ్రమం కలిగి ఉన్న న్యూరోబయాన్ 4 ట్యాబ్లెట్లు కూడా బాగా ఉపయోగపడతాయి. సాధారణంగా L4 లంబార్ 4, L5 లంబార్ 5 మధ్య ఉండే డిస్కు, లేదు L3, L4 మధ్య ఉండే డిస్కుల మధ్యలో ఉండే కుషన్ పక్కకు తొలగటం అనేది సహజం. కనుక తొందరపడి ఎవరు ఆపరేషన్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ హెర్బల్ మందులు, ఆయుర్వేద మందులు, ఈ గృహ వైద్యాలు, చిట్కాలు వాడటం ద్వారా చక్కటి ఉపశమనాన్ని మీరు పొందే అవకాశం ఉన్నది. బరువు తగ్గాలి, వంగకూడదు, ముందుకు వంగకూడదు. మనకి ఇంట్లో ఉన్న టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ అయితే దాన్ని వెస్ట్రన్ టాయిలెట్గా మార్చుకోవటం అనేది మంచిది. గుంతల రోడ్లలో వెళ్ళొద్దు. బైక్ ప్రయాణము కొన్ని రోజుల పాటు చేయకుండా ఉంటే మంచిది. ఇక 3, కొన్ని ఖనిజ లవణాలు తగ్గినప్పుడు కూడా పిక్కలు, కండరాలు నొప్పులు ఉంటాయి. రాత్రిపూట పిక్కలు పట్టేస్తాయి. సోడియము, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము లోపించినప్పుడు కండరాలు గట్టిగా పట్టేస్తాయి. పొటాషియం మన కొబ్బరి నీళ్ళలో సమృద్ధిగా లభిస్తుంది. పొటాషియము కమల, బత్తాయి, ఈ పండ్ల రసాల్లో కూడా లభిస్తుంది. కాల్షియము మనకి నువ్వుల్లో ఉంటుంది, మినుముల్లో ఉంటుంది. అలాగే ఆకుకూరల్లో, పాలలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని సేవించటము ద్వారా ఖనిజ లవణాల లోపం వల్ల వచ్చే పిక్కల నొప్పిని నివారించుకోవచ్చు. ఇక 4, అలవాటు లేని వ్యాయామం. సామాన్యంగా మనం ఎక్కువ దూరం నడిచే అలవాటు లేనప్పుడు, మరీ ఎక్కువ దూరం నడిచినప్పుడు
పిక్కలు పట్టేస్తాయి. అట్లాగే జిమ్కి వెళ్ళి అలవాటు లేని వ్యాయామం జిమ్లో చేసినా కూడా పిక్కలు పట్టేస్తాయి. అలాంటి అలవాటు లేని వ్యాయామం చేసినప్పుడు వచ్చేది అది తాత్కాలికమే. ఇక 5 వేసవి కాలంలో ఎండకి వెళ్ళినప్పుడు, బైక్ మీద ఎండలో ప్రయాణించినప్పుడు మనకు తెలవకుండా చెమట ఎక్కువ పడుతుంది. చెమటలో కొన్ని లవణాలు మనం కోల్పోతాం. ఆ లవణాలు కోల్పోవటం వల్ల కూడా పగలపూట దాని తీవ్రత తెలవదు. రాత్రి నిద్రపోయిన తర్వాత ఉన్న బలంగా పిక్క గట్టిగా పట్టేస్తుంది. ఆ రాత్రిపూట ఆ పిక్క గట్టిగా పట్టినప్పుడు మనము చిట్కా ఏంటంటే, గృహ చిట్కా, వేడి నీళ్ళ కాపడం కానీ లేదా ఐస్ బ్యాగ్ ఉంటే ఐస్ బ్యాగ్ కానీ పెడితే ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మనం టైలరు ఎలా అయితే పాదము పైకి కిందకి మిషన్ మీద, కుట్టు మిషన్ మీద తొక్కడానికి పైకి కిందకి ఆడిస్తాడో అలా నిదానంగా మనం ఆడిస్తే ఆ పిక్క, పట్టుకున్న పిక్క వదిలేసే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని రకాల పండ్లు తినటం వల్ల కూడా ముందస్తుగానే నివారించవచ్చు. బొప్పాయి, పుచ్చకాయ, గుమ్మడికాయ గింజలు రాత్రిపూట 2 స్పూన్లు నానబెట్టి ఉదయాన్నే తినాలి. చిలకడ దుంప, స్వీట్ పొటాటో, గెనుసుగడ్డ, దాన్ని తినాలి. అరటి పండులో పొటాషియం చాలా అధికంగా ఉంటుంది. వీటితో పాటు పాలు, చిక్కుళ్ళు, బీన్స్, అలాగే పట్టణాల్లో ఎక్కువగా లభించే అవకాడో పండు అంటారు. దీన్ని బట్టర్ ఫ్రూట్ అంటారు, వెన్న పండు అంటారు. ఒక్కో పండు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. 100 రూపాయలు దాని ఖరీదు. దాంట్లో అది తిన్నా కూడా ఇలాంటి కండరాలు పట్టుకోకుండా, పిక్కలు పట్టుకోకుండా ఉంటాయి. మీరు ధూమపానం వల్ల వచ్చే ఆ పిక్కలు పట్టుకోవటం అనే దాన్ని శాశ్వతంగా రాకుండా చేయాలంటే మందులు కాదు, చికిత్సలు కాదు, పూర్తిగా కొంతమంది బేరం పెడతారు. సరేనండి, నేను 2 పెట్టెలు తాగుతున్నా, 3 పెట్టెలు తాగుతున్నా. డాక్టర్ గారు, ఒక్క సిగరెట్టు 2 సిగరెట్లకి పర్మిషన్ ఇవ్వండి, నా భార్యకి చెప్పండి, ఆమె ఇంట్లో ఒప్పుకోదు. 1 తాగినా 2 తాగినా ప్రయోజనం ఉండదు. పూర్తిగా ధూమపానము, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటేనే ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి పిక్కలు పట్టుకుపోయినాయి, కండరాలు పట్టుకుపోయినాయి, పర్వాలేదు. కానీ అది తరచుగా వస్తే మాత్రం అశ్రద్ధ చేయకుండా తగు పరీక్షలు చేయించుకుని, నేను చెప్పిన కారణాల్లో ఖనిజ లవణాలు లోపిస్తే, రక్తంలో సోడియము, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియం లాంటి పరీక్షలు చేయటము ద్వారా తగు చికిత్స చేసుకునే అవకాశం ఉంటుంది.